Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. మొన్న సీడ్స్ నాటాను కదండి, కొన్ని సీడ్స్ అయితే జర్మినేట్ అయినాయి, ఇంకా కొన్ని అవ్వలేదు. ఎందుకంటే ఒక్కటేసారి వర్షం పడింది, మళ్ళీ పడలేదు. అయినా నేను వాటరింగ్ అయితే చేస్తున్నాను. అయితే రోజు వర్షం పడితేనే తొందరగా మొలకెత్తితే మనం వాటరింగ్ చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది. కొన్ని ముందుగా జర్మినేట్ అయితే కొంచెం వెనక్కి అవుతుంటాయి. చాలా వరకు అయితే అయినాయి. బెండ మొక్కలు, అలాగే సొరకాయ మొక్కలు అవ్వలేదు, ఇంకా అలాగే కాకర మొక్కలు కూడా అవ్వలేదు. ఇంకా ఫుల్గా అయినప్పుడు కూడా అవన్నీ కూడా మీకు చూపిస్తాను. గేట్ దగ్గర మందార మొక్క ఒకటి ఉందండి. ఎన్ని మొగ్గలు ఉన్నాయంటే అసలు గుత్తులుగా మొగ్గలు ఉన్నాయి. బట్ ఒక్క ఫ్లవర్ వచ్చిందా కూడా ఎవ్వరు ఉంచట్లేదు, మొగ్గలే కోసుకెళ్తున్నారు. అసలు టూ మచ్ అండి. పువ్వులు పూసాక కోసుకుంటూ ఒక అందం, కానీ రేపు పూసే మొగ్గలు ఈరోజే కోసేస్తున్నారు. పొద్దున్నే మార్నింగే కోసేస్తున్నారు. అసలు నాకైతే చూడడానికి కూడా అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. అందుకే గార్డెన్లో వేసుకోవడం బెటర్ అనిపించింది నాకైతే. ఇక్కడైతే గార్డెన్లో మళ్ళీ మల్లెపూలు, గుత్తులుగా గులాబీ మొగ్గలు అవన్నీ వచ్చినాయి. ఈరోజైతే కొన్ని మల్లెపూలు కూడా హార్వెస్ట్ చేశాను, సన్నజాజి పువ్వులు. ఎందుకంటే మనం కష్టపడి గార్డెన్ చేసుకుంటాం కదా, మొక్కలకు నేను చాలా కష్టపడతాను. అవి పువ్వులు కూడా చూడనివ్వట్లేదు. కనీసం పువ్వులు కోసుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమంటారు చెప్పండి? సన్నజాజులు అయితే చాలా బాగున్నాయి. అసలు ఈవినింగ్ టైంలో వస్తున్నాను, అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో. నేనైతే బాబాకైతే మాలవల్లి వేసానమాట. ఇవి కోసాక రోజు ఎక్కువైతే పూజకే వాడుతున్నాను. ఇవి తల్లో పెట్టుకుంటే ఏంటంటే వెంటనే నలిగిపోయినట్టు అవుతూ ఉంటాయి కాసేపటికే. అదే దేవుడికి వేసామనుకో కొంచెం మంచిగా కనిపిస్తుంటాయి. మనం అటు ఇటు తల ఇటు అటు ఊపడం వల్ల వెంటనే నల్లగా అయిపోతాయి. అదే భగవంతునికి సమర్పించినామనుకో భలే మంచిగా అనిపిస్తాయి. అందుకే నేను మ్యాక్సిమం దేవునికే వేయడానికి ట్రై చేస్తాను. కొన్ని కావాలంటే కొన్ని నేను పెట్టుకుంటాను. చూసారు కదా, ఈ కొన్ని వచ్చాయి. కింద కూడా ఇంకా పెద్దది ఉంది తీగ మళ్ళీ, కాకపోతే పైకి ఉంటుంది, అది అందదు నాకు. ఇక్కడ కనకాంబరం సీడ్స్ పడి మొన్న కొన్ని మొలకెత్తాయి, ఇప్పుడు చాలా వచ్చాయి. ఇక్కడ చూడొచ్చు కరివేపాకు అయితే ఎంత ఫ్రెష్గా తినబుద్ధి అయ్యే విధంగా ఉంది. పెద్ద పెద్ద ఆకులతోని చాలా ఫ్రెష్గా ఉంది. ఎప్పటికప్పుడు కట్ చేసినా కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. కరివేపాకు మాత్రం తప్పకుండా బియ్యం కడిగిన వాటర్ ఇవ్వడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. ఎందుకంటే మనకు ఆకులే కావాలి కాబట్టి. ఇది ఊరికి నేను ప్రతి వీడియోలో ఎందుకు చూపిస్తున్నా అంటే రోజుకు 3-4 మొక్కలు కొత్తగా వస్తున్నాయి మొలకలు. అవి మొన్న ఏమో 3-4 వచ్చినాయి, ఈరోజు చూడండి ఇంకెన్ని వచ్చినాయి. గుబురుగా అయింది అసలు. ఇక కొంచెం పెద్దగా అయినాక ఈ మొలకలు కూడా ఒక 3-4 టబ్బులలో నాటుకోవాలి. రోజు కొన్ని మొలకలు వస్తున్నాయి కాబట్టి అది మీకు క్లిప్ అయితే పెడుతున్నాను. అలాగే వంకాయ మొక్కకైతే మిల్లీ బగ్స్ అయితే ఘోరంగా పడితే అప్పుడు కట్ చేశాను కదా, మీకు వీడియో కూడా షేర్ చేసిన. ఆ తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చేసి కాత అయితే కాస్తుంది. ఇక్కడ చూడొచ్చు ప్రొమగనేట్ కూడా ఫ్లవరింగ్ అయితే వచ్చింది. ఇంక ఇదైతే మీకు నిన్న కూడా చూపించాను. ఈరోజు మంచిగా గాలుస్తుంటే భలే అనిపించింది ఈ మొక్కలు చూస్తుంటే. కొన్ని గులాబీలు కూడా కొన్ని పూసాయి. ఇది ఫ్రెండ్స్ మా గార్డెన్ అప్డేట్ అయితే. ఇంకా ముందు అయితే చాలా షేర్ చేస్తాను ఇంపార్టెంట్వన్నీ కూడా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పింక్ గులాబీ, లైట్ పింక్ ఉంటుంది అన్నమాట. లైట్ పింక్ గులాబీ అసలు భలే మొగ్గలు వచ్చినాయి. అయితే మొన్న పూజ కోసం నేను ఎర్లీ మార్నింగే కోసాను అనమాట, ఇంకా అది మీకు చూపించలేదు. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.